ఈరోజు నేను రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నాను. దానికి ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకుని 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిరకాయలు, కొంచెం జీడిపప్పు, అల్లం వెల్లుల్లిపాయలు వేసుకొని దోరగా మగ్గనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుని దానిలోనికి 2 స్పూన్ల కారం, పసుపు, కొంచెం సాల్ట్ వేసుకుని దాని తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని దీనిలో కలుపుకోవాలి. కలిపిన తర్వాత దానిలోనికి తగినంత వాటర్ పోసుకొని కొంచెం సేపు దాన్ని మరగనివ్వాలి. మరిగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న మనం పన్నీర్ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకొని దీనిలో వేసుకోవాలి. వేసుకొని తగినంత నీరు పోసుకోవాలి. దీనిలో ఇంకా మసాలాలు ఏమి వేయట్లేదండి, ఆల్రెడీ ముందుగానే అవి వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం కాబట్టి. దీనిలో కొంచెం టేస్ట్ కోసం మిల్క్ మేడ్ స్వీట్నెస్ కోసం వేయాలి. మన రెస్టారెంట్లో కొంచెం తీయగా ఉంటుంది కదా ఇది పన్నీర్ బటర్ మసాలా, అందుకని దానిలో కొంచెం మిల్క్ మేడ్ వేసాను. లాస్ట్లో ఇంకా 10 నిమిషాల్లో దింపేద్దామని అనుకునేలోగా ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా అమూల్ది, అది తీసుకుని కొంచెం వేసుకుని ఇంకా ఒక 2 మినిట్స్ నుంచి కట్టేసుకోవచ్చు. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. హలో గైస్, ఇవాళ మా మమ్మీ పన్నీర్ బటర్ మసాలా చేసింది గైస్. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంది గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మర్చిపోకండి. థ్యాంక్ యూ.